శ్రీ లలితా సహస్రనామం 15వ శ్లోకం. లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమా స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. ఈ శ్లోకం అమ్మవారి నడుము మరియు దేహ సౌందర్యాన్ని, సృష్టికి ఆధారమైన ఆమె స్త్రీ శక్తిని అత్యంత రమ్యంగా ఆవిష్కరిస్తుంది. ఈ శ్లోకంలో లక్ష్య అంటే చూడదగినది, గుర్తించదగినది అని అర్థం. రోమలత అంటే రోమాల తీగ, నాభి నుండి పైకి ఉండే సన్నని వెంట్రుకల వరుస. ధారత అంటే ఆధారంగా ఉండడం లేదా భారాన్ని మోయడం అని అర్థం. సమున్నేయ అంటే ఊహించదగినది, అంచనా వేయదగినది అని అర్థం. మధ్యమా అనగా మధ్య భాగం అంటే అమ్మవారి నడుము అని అర్థం చేసుకోవాలి. శ్రీ లలితాదేవి అమ్మవారి నాభి నుండి పైకి సాగిన వెంట్రుకల తీగ యొక్క ఆధారం ఉండటం వల్ల మాత్రమే ఆమె నడుము ఉనికిని ఊహించగలుగుతున్నాము లేదా అంచనా వేయగలుగుతున్నాము. అంటే అమ్మవారి నడుము చాలా సన్నగా, దాదాపు లేనట్లుగా ఉందని ఈ నామానికి ఉన్న భావం. స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. స్తనభార అంటే వక్షోజాల బరువు, అంటే అమ్మవారి కుచద్వయం యొక్క బరువు. దలన్ అంటే విరిగిపోతున్న, బరువుకు లోనై పగుళ్ళు వచ్చినట్లు అని అర్థం. మధ్య అంటే మధ్య భాగం, అమ్మవారి యొక్క సన్నని నడుము. పట్టబంధ అంటే నడుమును బలంగా ఉంచడానికి కట్టిన పట్టీ వలె. వలిత్రయ, త్రయ అంటే 3, వలిత్రయ అంటే 3 మడతలు లేదా 3 గీతలు అని అర్థం. నడుముపై సహజంగా ఉండే 3 మడతలనే రేఖలు. అమ్మవారి వక్షోజాల బరువు చాలా ఎక్కువగా ఉండి సన్నని నడుము విరిగిపోతుందేమో అన్నట్లుగా ఉంది. ఆ విరిగిపోయే ప్రమాదం నుండి నడుమును రక్షించడానికి ఎవరో పట్టీ కట్టినట్లుగా ఆమె నడుముపై సహజంగా 3 అందమైన మడతలు ఉన్నాయని వర్ణించారు. ఈ నామం అమ్మవారి యొక్క కుచద్వయం యొక్క భారీతనాన్ని, అలాగే అమ్మవారి యొక్క నడుము సౌందర్యాన్ని ఒకేసారి అత్యంత రమ్యంగా తెలియజేస్తుంది.